హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2021లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి లీగల్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే నెయిల్ పాలిష్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక వ్యక్తి జైల్లో చాలా దారుణంగా కింద పడి రక్తంలో తడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ ఆ వ్యక్తిని చూడడం కోసం హాస్పిటల్కి వస్తాడు. అప్పుడు డాక్టర్ ఆ వ్యక్తిని చూసి, ఆ జైల్లోని వాళ్ళు ఆ వ్యక్తిని చాలా దారుణంగా కొట్టారు, కానీ అతని తలని బాగా కాపాడుకున్నాడు అని చెప్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత డాక్టర్ ఆ జైలు పేషెంట్ ని చూడడం కోసం వచ్చిన వ్యక్తిని చూసి, అతను కోలుకున్నాడు, కానీ అతనికి ఏమీ గుర్తు లేదు, అతని పేరు కూడా మర్చిపోయాడు అని చెప్తాడు. ఒకరోజు ఆ వ్యక్తి హాస్పిటల్లో తన పేరుని గుర్తు తెచ్చుకోవడం కోసం చాలా ట్రై చేస్తాడు, కానీ అతని పేరు అతనికి అస్సలు గుర్తు ఉండదు. కాబట్టి ఆ వ్యక్తి అక్కడ ఉన్న నర్సుని చూసి నా పేరేమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ నర్స్ నీ పేరు వీర్ సింగ్ అని చెప్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి వీర్ సింగ్ చాలా విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. తనని తాను గాయపరుచుకుంటాడు. ఒకరోజు వీర్ సింగ్ కి తన అసలు పేరు గుర్తుకు వస్తుంది. అతను వెంటనే డాక్టర్ కి ఫోన్ చేసి నాకంతా గుర్తుకు వచ్చింది అని చెప్తాడు. అది విన్న డాక్టర్ అతన్ని చూడడం కోసం వచ్చిన వ్యక్తిని చూసి అతనికి ఆ విషయాన్ని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి డాక్టర్ని చూసి నేను ఇప్పుడు అతన్ని చూడవచ్చా అని అడుగుతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. వీర్ సింగ్ స్పోర్ట్స్ అకాడమీలో చిన్నపిల్లలకి స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సునీల్ డీసీపీ అనే ఒక పోలీసు వస్తాడు. సునీల్ వీర్ సింగ్ కి మంచి ఫ్రెండ్. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సునీల్ కి గవర్నమెంట్ చిన్నపిల్లలని హత్య చేసిన కేసుని ఇస్తుంది. ఆ కేసు 5 సంవత్సరాల నుంచి ఇంకా ఇప్పటికి కూడా సాల్వ్ అయ్యి ఉండదు. మరోపక్క ఇద్దరు అబ్బాయిలు నడుచుకుంటూ ఒక ప్లేస్ కి వస్తారు. అక్కడంతా అడవిలాగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు రాళ్ల వెనకాల మంటలు రావడం చూస్తారు. ఆ తర్వాత అక్కడికి చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు అబ్బాయిలు కాలిపోతూ ఉంటారు. ఆ ఇద్దరు అబ్బాయిలు వెంటనే మట్టి తెచ్చి ఆ మంటల్ని ఆర్పేస్తారు. ఆ తర్వాత ఇద్దరు పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. కొంచెం సేపటి తర్వాత అక్కడికి పోలీసులు వచ్చేస్తారు. ఆ ఇద్దరు అబ్బాయిలు పేరెంట్స్ కూడా అక్కడికి వస్తారు. ఆ తర్వాత సునీల్ ముందుగా అక్కడ కాలిపోతున్న వారిని చూసిన ఆ ఇద్దరు అబ్బాయిల్ని చూసి ఆ ఇన్సిడెంట్ గురించి అడుగుతాడు. దాంతో వారు సునీల్ ని చూసి సార్, మేము ఎంబీఏ స్టూడెంట్స్. ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక బ్లాక్ ఎస్యూవి ఉంది. ఆ తర్వాత మేము వెనక్కి వెళ్ళాం. మళ్ళీ మేము ఇక్కడికి తిరిగి వచ్చినప్పుడు అలా మంటలు రావడం చూసాము అని చెప్తారు. అది మొత్తం విన్న తర్వాత సునీల్ వెంటనే ఆ సిటీలో ప్రతి చోట చెక్ పోస్ట్ ని పెట్టి అన్ని కార్స్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఒక బ్లాక్ ఎస్యూవి లైన్ లో ఉంటుంది. ఆ కారు పోలీసుల్ని చూసి తిరిగి వెనక్కి వస్తూ ఉంటుంది. దాంతో పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ కారుని ఫాలో చేస్తాడు. దాంతో ఆ కారు డ్రైవర్ కారుని అక్కడ వదిలేసి అడవిలోకి పారిపోతాడు. పోలీసులు ఆ డ్రైవర్ ని అయితే పట్టుకోలేకపోతారు, కానీ ఆ కారు మాత్రం అక్కడే ఉంటుంది. ఇన్స్పెక్టర్ ఆ కారుని చెక్ చేసినప్పుడు ఆ కారు వెనకాల నిజంగా బ్లడ్ స్టెయిన్స్ ఉంటాయి. ఆ తర్వాత సునీల్ తన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తాడు. ఆ సమయంలో హర్పాల్ పెహ్రా అనే ఒక వ్యక్తి సునీల్ ని చూసి ఒక ఫామ్ హౌస్ గురించి చెప్తాడు. పెహ్రా పోలీసుల్ని చూసి ఆ బ్లాక్ కారు అక్కడ చాలా సేపు నిలబడి ఉండడం నేను చూశాను అని చెప్తాడు. ఆ తర్వాత పోలీసులు ఆ ఫామ్ హౌస్ ని చెక్ చేయడానికి వెళ్తారు. అప్పుడే పోలీసులకి బేస్మెంట్ లో ఉన్న డోర్ కనబడుతుంది. పోలీసులు ఆ డోర్ ని ఓపెన్ చేయగానే చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సునీల్ మరియు పోలీస్ ఇన్స్పెక్టర్ బేస్మెంట్ లోకి వెళ్లి చూడగానే ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత సునీల్ వీర్ సింగ్ దగ్గరికి వచ్చి ఇద్దరు పిల్లల్ని చంపినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారు. ఆ తర్వాత సునీల్ వీర్ ని తన క్యాబిన్ లోకి పిలుచుకుని వెళ్లి ఆ పిల్లల గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతాడు, కానీ అతను ఏ ఆన్సర్ చెప్పడు. నిజానికి వీర్ సింగ్ తన సొంత ఫ్రెండ్స్ తోనే ఉంటాడు. అంటే ఎక్కువగా సునీల్ తోనే టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడు. వీర్ సింగ్ కేసుని గవర్నమెంట్ అమిత్ కుమార్ అనే న్యాయవాదికి ఇస్తుంది. అమిత్ కి ఈ కేసు చాలా ఇంపార్టెంట్. ఈ కేసు వల్ల అతని కెరీర్ కూడా బిల్డ్ అవుతుంది. అపోజిషన్ పార్టీ వీర్ సింగ్ కేసుని జై సింగ్ అనే లాయర్ కి ఇస్తుంది. ఆ తర్వాత వాళ్ళు జై సింగ్ ని చూసి నువ్వు ఎలాగైనా వీర్ సింగ్ కేసుని వాదించి గెలవాలి అని చెప్తారు. ఆ పార్టీ వాళ్ళు కేసు తొందరగా సాల్వ్ చేయడం కోసం జై సింగ్ కి రకరకాల బహుమతులు ఇస్తూ ఉంటారు.
జైసింగ్ తన నాన్నని ద్వేషిస్తూ ఉంటాడు. జైసింగ్ వాళ్ళ నాన్న కూడా ఒకప్పుడు లాయర్. వీర్ సింగ్ ని అరెస్ట్ చేసిన తర్వాత లక్నో సెంట్రల్ జైలుకి పంపిస్తారు. జైల్లో వీర్ సింగ్ అన్నం తినడానికి వెళ్ళినప్పుడు మిగతా ఖైదీలు వీర్ సింగ్ కి భోజనం ఇవ్వరు. ఇంతవరకు ఎప్పుడు వీర్ సింగ్ జైలుకి రాలేదు కాబట్టి ఆ విషయాన్ని క్యాజువల్ గానే తీసుకుంటాడు. మరోపక్క అమిత్ తన అసిస్టెంట్ లాయర్ ని చూసి, మనం ఏం చేసైనా సరే ఈ కేసుని వాదించి ఖచ్చితంగా గెలవాలి. వీర్ సింగ్ క్యారెక్టర్ ని పక్కన పెట్టి మనం సాక్ష్యాల మీద దృష్టి పెట్టాలి అని చెప్తాడు. మరో పక్క జైసింగ్ కూడా వీర్ సింగ్ కేసుని వాదించి ఖచ్చితంగా గెలవాలి అనుకుంటూ ఉంటాడు. నిజానికి వీళ్ళిద్దరి మీద వీర్ సింగ్ కేసు గురించి చాలా ప్రెజర్స్ ఉంటాయి. ఆ తర్వాత జైసింగ్ వీర్ సింగ్ ని కలవడం కోసం జైలుకి వెళ్తాడు. ఆ తర్వాత వీర్ సింగ్ ని చూసి, నేను నీ కేసుని వాదించే లాయర్ని, దానికోసం నువ్వు నాకు ఇప్పుడేమీ డబ్బులు కట్టవలసిన అవసరం లేదు, వాటి గురించి మనం కేసుని గెలిచిన తర్వాత మాట్లాడుకుందామని చెప్తాడు. వీర్ సింగ్ కూడా అతని మాటలకి సరే అని చెప్తాడు. ఆ తర్వాత వీర్ సింగ్ జైల్లోని బాత్రూమ్ కడగడం కోసం వెళ్ళినప్పుడు అక్కడికి కొంతమంది ఖైదీలు వచ్చి వీర్ సింగ్ ని చూసి, ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండాలి అనుకుంటే దాదాసా అనే వ్యక్తికి ట్యాక్స్ ని కట్టాలి, లేదా అతనితో పడుకో అని చెప్తారు. ఆ తర్వాత వీర్ సింగ్ కేసు కోర్టులో హీరింగ్ కి వస్తుంది. ఆ కేసుకి జడ్జిగా కిషోర్ భూషణ్ అనే వ్యక్తిని నియమిస్తారు. ముందుగా అమిత్ లేచి తన స్టేట్మెంట్ ఇస్తాడు. జడ్జి సార్, వీర్ సింగ్ ఇద్దరు అబ్బాయిల్ని హత్య చేశాడు. ఆ అబ్బాయిలని చాలా దారుణంగా మంటలలో చంపేశాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా పోలీసులకి వీర్ సింగ్ కి సంబంధించిన సాక్ష్యాలన్నీ అతనికి వ్యతిరేకంగా దొరికాయి. దాన్ని బేస్ చేసుకునే పోలీసులు వీర్ సింగ్ ని అరెస్ట్ చేశారు అని చెప్తాడు. ఆ తర్వాత జైసింగ్ లేచి జడ్జిని చూసి, సార్, నా క్లయింట్ మీద ఆరోపించబడ్డవన్నీ నిందల తప్ప తనే తప్పు చేయలేదు, కావాలనే తనని ఇందులో ఇరికిస్తున్నారు అని అంటాడు. వీర్ సింగ్ ఎప్పుడు కేసు కోసం కోర్టుకి హాజరైనా తను టేబుల్ మీద ఉండే పేపర్ వెయిట్ ని తీసుకుని ఆడుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత అమిత్ ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసింది సునీల్ కావడంతో సునీల్ వెంటనే కోర్టులోని బోల్లోకి పిలుస్తాడు. సునీల్ జడ్జిని చూసి, గత 5 సంవత్సరాల్లో 38 మంది పిల్లలు ఈ విధంగా హత్య చేయబడ్డారు, ఈ ఇద్దరు పిల్లల్ని కూడా అలాగే హత్య చేశారు అని చెప్పి తను వీర్ సింగే ఈ హత్యలు చేస్తున్నాడు అని ఎందుకు చెప్తున్నాడో ఆ కారణాలన్నీ చెప్పడం మొదలు పెడతాడు. పోలీసులకు దొరికిన ఆ బ్లాక్ కార్ నెంబర్ ని ట్రేస్ చేస్తే ఆ వ్యక్తి గురించి తెలిసి ఉంటుంది. ఆ వ్యక్తి పేరు పెహ్రా. ఆ బ్లాక్ కార్ అతనదే, కానీ ఆ కార్ ని 5 సంవత్సరాలకు ముందు పెహ్రా రెంట్ కి ఇచ్చి ఉంటాడు. పెహ్రా ఆ కార్ ని రెంట్ కి ఇచ్చిన వాళ్ళని ఒకేసారి చూసి ఉంటాడు. కానీ ఒక రోజు పెహ్రా తన కార్ ని ఫాలో అవుతాడు. ఆ రెంట్ కి కారు తీసుకున్న వ్యక్తి అసలు ఆ కార్ ని ఎక్కడికి తీసుకుని వెళ్లి ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం కోసం తననే ఫాలో అవుతాడు. ఆ విధంగా ఆ బ్లాక్ కార్ ఒక ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. మూవీ స్టార్టింగ్ లో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరో కాదు, పెహ్రానే. ఆ ఫామ్ హౌస్ ని పోలీసులు చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఒక బేస్మెంట్ కనిపిస్తుంది. ఆ బేస్మెంట్ కి వెళ్లి చూడగా ఒక చిన్న అబ్బాయి బందీగా ఉంటాడు. అది కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటాడు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లోనే ఆ ఫామ్ హౌస్ నిజానికి వీర్ సింగ్ మామది అని తెలుస్తుంది. 5 సంవత్సరాలకు ముందే వాళ్ళ మామ వీర్ సింగ్ పేరు మీద ఆ ఫామ్ హౌస్ ని రాసిచ్చి ఉంటాడు. అలా జరిగింది మొత్తం చెప్తాడు సునీల్ జడ్జికి. ఆ తర్వాత జైసింగ్ సునీల్ దగ్గరకు వచ్చి ఆ కేసు గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. అప్పుడు సునీల్ ఆ బేస్మెంట్ లో వీర్ సింగ్ ఫింగర్ ప్రింట్స్ ఎక్కడా లేవు అని చెప్తాడు. నిజానికి రోడ్డు క్లోజ్ అయినప్పుడు అదే టైంలో వీర్ సింగ్ స్వీట్స్ ని తీసుకుని ఒక ఆర్ఫనేజ్ కి వెళ్లి ఉంటాడు. ఆ తర్వాత 2 గంటలకి పోలీసులు ఆ బ్లాక్ కలర్ కార్ ని ఫైండ్ అవుట్ చేసి ఉంటారు. అంటే పోలీసులు ముందుగా వీర్ సింగ్ ఆర్ఫనేజ్ కి వెళ్లి వచ్చి మళ్ళీ బట్టలు మార్చుకుని ఫామ్ హౌస్ కి వచ్చాడు అని అనుకుంటారు. ఆర్ఫనేజ్ నుంచి ఫామ్ హౌస్ కి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 2 గంటల్లో 5 కిలోమీటర్లు, అది కూడా నడుచుకుంటూ రావడం కొంచెం కష్టం. వీర్ సింగ్ ఒక మంచి రన్నర్, అతను ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి తొందరగా వచ్చి ఉంటాడు అని చెప్తాడు. దానికి జైసింగ్, సార్, నా క్లయింట్ మీద వేసిన నిందలన్నీ నిరాధారాలు. ఒకవేళ ఒక వ్యక్తి క్రైమ్ చెయ్యాలి అనుకున్నప్పుడు తన సొంత ప్రాపర్టీని ఎందుకు సెలెక్ట్ చేస్తాడు? నిజానికి నా క్లయింట్ ని ఈ కేసులో ఇరికిస్తున్నారు అని చెప్తాడు. తర్వాత కేసును వాయిదా వేస్తారు. కోర్టు నుంచి జడ్జి కిషోర్ భూషణ్ ఇంటికి వస్తాడు. ఇంట్లో తన వైఫ్ శోభనా భూషణ్ మందు తాగుతూ ఉంటుంది. తను ఎప్పుడూ మందు తాగుతూనే ఉంటుంది. ఆ తర్వాత జైల్లో దాదాసా మనిషి వీర్ సింగ్ దగ్గరికి వచ్చి, మళ్ళీ దాదాసా ఆఫర్ ఇప్పటికీ అలానే ఉంది, ఆలోచించు ఒకసారి అని చెప్తాడు. ఆ తర్వాత కోర్టులో 2వ రోజు అమిత్ ఆ పిల్లల్ని అటాప్సీ చేసిన డాక్టర్ ని కోర్టులోని బోన్లోకి పిలుస్తాడు. ఆ తర్వాత డాక్టర్ జడ్జిని చూసి, ఆ పిల్లల్ని రేప్ చేశారు, ఆ తర్వాత ఆ పిల్లల్ని గొంతు నులిమి చంపేశారు, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని రేప్ చేశారు, కొంచెం సేపటి తర్వాత ఆ పిల్లల్ని కాల్చారు అని చెప్తాడు. అతని మాటలు విన్న తర్వాత వీర్ సింగ్ చాలా కంగారు పడతాడు. వీర్ సింగ్ కూడా తన మనసులో చాలా బాధపడుతూ
పడుతూ ఉంటాడు. కానీ ఆ శవాల్ని ఎగ్జమైన్ చేసిన తర్వాత ఆ పిల్లల్లో ఒక పిల్లవాడి నోరు జామ్ అయ్యింది. ఆ అబ్బాయి ఏ వస్తువునో గట్టిగా కొరికినట్లు అనిపించింది. ఆ తర్వాత పరిశీలించినప్పుడు ఆ అబ్బాయి నోట్లో ఒక స్కిన్ దొరికింది. ఆ శాంపిల్ ని మేము ప్రస్తుతానికి టెస్ట్ కి పంపించాం. ఆ రిజల్ట్ కోసమే వెయిట్ చేస్తున్నాం అని అంటాడు. ఆ తర్వాత అమిత్ జడ్జిని చూసి వీర్ సింగ్ ని అరెస్ట్ చేసినప్పుడు అతని చేతి మీద కొరికినట్లుగా మరకలు ఉన్నాయి. అందువల్ల వీర్ సింగ్ ఆ అబ్బాయిల్ని చంపాడు అని అర్థం అవుతుంది అని అంటాడు. అయితే లాయర్ జైసింగ్ వెంటనే జడ్జిని చూసి, సార్, వీర్ సింగ్ ఒక స్పోర్ట్స్ ట్రైనర్. ఈ సంఘటనకి ముందు వీర్ సింగ్ చేతికి ఒక క్రికెట్ బాల్ తగిలింది. ఆ క్రికెట్ బాల్ ని కూడా దారాలతోనే కుట్టి ఉంటారు. ఆ బాల్ తగలడం వలనే వీర్ సింగ్ చేతి మీద ఆ మరక పడింది. అందుకే అతని చేతి మీద ఎవరో కొరికినట్లుగా మరకలు ఉన్నాయి తప్ప అతని చెయ్యిని ఎవరూ కొరకలేదు అని అంటాడు. అప్పుడు వీర్ సింగ్ అదే అమాయకమైన ఫేస్ తో వెనక్కి తిరిగి ఆ చనిపోయిన అబ్బాయిల పేరెంట్స్ ని చూస్తాడు. ఆ అబ్బాయిల పేరెంట్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత అమిత్ కోర్టు బోన్లోకి ఒక లేడీ ఫోరెన్సిక్ ఆఫీసర్ ని పిలుస్తాడు. ఆమె పేరు మాయా. మాయా జడ్జిని చూసి, ఆ పిల్లల మీద వీర్ సింగ్ డిఎన్ఏ ఉంది. పిల్లల్ని కొన్ని ప్లేసెస్ లో బాగా టార్చర్ చేశాడు. అందులో కూడా వీర్ సింగ్ డిఎన్ఏ ఉంది. కానీ ఆ కారులో వీర్ సింగ్ డిఎన్ఏ లేదు. మేము వీర్ సింగ్ ఇంటిని చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు అతని ఇంట్లో కొన్ని కండోమ్స్ దొరికాయి. కండోమ్స్ లో మామూలుగా ఒక రెసిడ్యూ ఉంటుంది. వీర్ సింగ్ దగ్గర ఉన్న కండోమ్స్ లో ఉన్న రెసిడ్యూ ఆ అబ్బాయిల వజైనాలో కూడా ఉంది అని చెప్తుంది. ఆ తర్వాత జైసింగ్ మాయాని విచారించడం కోసం తన దగ్గరికి వచ్చి, మేడం, నేను కూడా అదే బ్రాండ్ కండోమ్స్ ని యూస్ చేస్తున్నాను. మరి దాని అర్థం నేను హంతకుడు అవుతానా అని అడుగుతాడు. నిజానికి ఫోరెన్సిక్ వాళ్ళ దగ్గర కూడా కరెక్ట్ రిజల్ట్స్ ఉండదు. ఆ తర్వాత జైసింగ్ వెంటనే మాయాని చూసి, ఆ పిల్లల్లో ఉన్నది వీర్ సింగ్ డిఎన్ఏ అని అంటున్నారు కదా అని వెంటనే ఒక నీళ్ల గ్లాస్ ని తీసుకుని ఆ వాటర్ ని తాగుతాడు. వాటర్ ని తాగిన తర్వాత జైసింగ్ వెంటనే మాయాని చూసి, ఇప్పుడు ఈ గ్లాస్ లో నా డిఎన్ఏ ఉంటుంది. నిజానికి మనం ఎక్కడికి వెళ్ళి ఏది టచ్ చేసినా ఆ ప్లేస్ లో మన డిఎన్ఏ ఉంటుంది. సో మరి ఆ బ్లాక్ కలర్ కార్ లో నా క్లయింట్ డిఎన్ఏ ఎందుకు లేదు? నా క్లయింట్ ఆ కార్ ని నిజంగా డ్రైవ్ చేసి ఉంటే నా క్లయింట్ డిఎన్ఏ కూడా అందులో ఉండాలి కదా అని అడుగుతాడు. జైసింగ్ మాటల్లో విన్న తర్వాత మాయా సైలెంట్ గా ఉంటుంది. దాంతో కోర్టు కేసుని మళ్ళీ వాయిదా వేస్తుంది. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత అమిత్ తన అసిస్టెంట్స్ ని పిలిచి వీర్ సింగ్ ఈ హత్య చేసినట్లుగా ఒక పక్కా సాక్ష్యాన్ని తీసుకురండి అని చెప్పి వాళ్ళని తిడతాడు. ఈ కేసు అమిత్ కి చాలా ఇంపార్టెంట్. ఈ కేసు గురించి ఆలోచిస్తూ ఆస్తమా పేషెంట్ అయినటువంటి అమిత్ చాలా నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు అమిత్ జడ్జిని చూసి, నిన్న రాత్రే నాకు ఆ అబ్బాయి నోట్లో ఉన్న డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి అని ఆ జడ్జికి ఇస్తాడు. దాంతో జైసింగ్ వెంటనే జడ్జిని చూసి తన డిఫెన్స్ చేయడానికి కొంచెం టైం కావాలి అని అడుగుతాడు. జడ్జి జైసింగ్ కి 10 రోజుల టైం ఇస్తాడు. ఆ తర్వాత అమిత్ మరొక సాక్షిని కోర్ట్ రూమ్ లోకి తీసుకుని వస్తాడు. అతని పేరు యశ్పాల్. యశ్పాల్ వీర్ సింగ్ ఒకప్పుడు ఫ్రెండ్స్ గా ఉండి ఉంటారు. కాశ్మీర్ లో వీళ్ళిద్దరూ ఒకే మిషన్ మీద కలిసి వర్క్ చేసి ఉంటారు. ఆ మిషన్ లో వీర్ సింగ్ పేరు రంజిత్. ఆ తర్వాత అమిత్ యశ్పాల్ ని చూసి, మీ దృష్టిలో వీర్ సింగ్ ఎలాంటి మనిషి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న యశ్పాల్, అతను ఒక ట్రైన్డ్ హంతకుడు. అతనికి అసలు దయ అనేది ఏమీ ఉండదు. అతని పనిని నెరవేర్చుకోవడం కోసం ఏమైనా చేస్తాడు అని చెప్పి ఆ తర్వాత యశ్పాల్ కోర్టులోని జడ్జిని చూసి కాశ్మీర్ లో వాళ్ళిద్దరూ కలిసి పనిచేసిన మిషన్ గురించి చెప్తాడు. వీరిద్దరికి కాశ్మీర్ లో ఒక బిజినెస్ మ్యాన్ ని ట్రాక్ చేయమనే వర్క్ ని అసైన్ చేసి ఉంటారు. కానీ ఆ బిజినెస్ మ్యాన్ వీక్నెస్ అతని పిల్లలు. వీరు ఆ బిజినెస్ మ్యాన్ వీక్నెస్ ని యూస్ చేసుకున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అక్కడ పోలీసులు ఆ బిజినెస్ మ్యాన్ ని అరెస్ట్ చేశారు. అతను ఉంటున్న కాటేజీలో 2 పిల్లల శవాలు దొరికాయి. ఆ బిజినెస్ మ్యాన్ అక్కడ ఉన్న పోలీసుల్ని చూసి, ఈ పిల్లల్ని తీసుకుని వచ్చింది నేను కాదు, వాళ్ళని చంపింది కూడా నేను కాదు అని చెప్తాడు. కానీ ఆ తర్వాత వీర్ సింగ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరికి ఉండదు. ఆ తర్వాత యశ్పాల్ ని హెడ్ క్వార్టర్స్ నుంచి ఆఫీస్ కి రమ్మని చెప్పి ఉంటారు. అయితే వీర్ సింగ్ ఆ నేరాన్ని యశ్పాల్ మీద మోపడం వల్ల యశ్పాల్ ఆ జాబ్ కి రిజైన్ చేసి ఉంటాడు. ఇదంతా యశ్పాల్ చెప్తూ కోపంతో జడ్జిని చూసి, జడ్జి సార్, అతనికి మంచి శిక్షణ వెయ్యండి, అతను హంతకుడు అని చెప్తాడు. యశ్పాల్ వీర్ సింగ్ ని అస్సలు ఇష్టపడాడు. ఆ తర్వాత జైసింగ్ వీర్ సింగ్ ని కలవడానికి జైలుకి వెళ్తాడు. ఆ తర్వాత వీర్ సింగ్ ని కలిసి, ఆ పిల్లవాడి నోట్లో ఉన్న డిఎన్ఏ శాంపిల్స్ నీ డిఎన్ఏతో మ్యాచ్ అవుతున్నాయి. కానీ నువ్వేం టెన్షన్ పడకు, నేను దాని మీద ఒక డౌట్ ని క్రియేట్ చేస్తాను.
కానీ నేను ఆ శాంపిల్స్ ని ఎంత పర్సెంటేజ్ ఉందో తెలుసుకోవడం కోసం అమెరికాకి పంపించాల్సి ఉంది, కానీ అది చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్తాడు. ఆ మాటలు విన్న వీర్ సింగ్ జై సింగ్ ని చూసి, ప్రాబ్లం ఏమీ లేదు, నేను ఆ ఖర్చుల్ని భరిస్తాను, వెంటనే నువ్వు ఆ రిపోర్ట్స్ ని అమెరికాకి పంపించు అని చెప్తాడు. ఆ తర్వాత జైల్లో దాదాషా మనుషులు వీర్ సింగ్ ని సతాయిస్తూ ఉంటారు, తినడానికి అసలు ఏమీ పెట్టరు. అప్పుడు వీర్ సింగ్ వెంటనే దాదాషా దగ్గరికి వెళ్లి ఒక స్పూన్ ని తీసుకుని అతని కంటిని పొడుస్తాడు. దీనివల్ల దాదాషా కన్ను ఊడిపోయి కింద పడిపోతుంది. కానీ అప్పుడే దాదాషా మనుషులు వీర్ సింగ్ ని చాలా దారుణంగా కొడతారు. వీర్ సింగ్ చాలా గాయపడి రక్తం కారుతూ కింద పడిపోతాడు. ఈ సీన్ నే మనం మూవీ స్టార్టింగ్ లో చూసాం. ఆ తర్వాత వీర్ సింగ్ ని హాస్పిటల్ కి వచ్చి చూసిన వ్యక్తి ఎవరో కాదు, అతని లాయర్ జై సింగ్. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత జై సింగ్ వెళ్లి జడ్జిని కలిసి వీర్ సింగ్ కి జరిగింది మొత్తం చెప్తాడు. అయితే అమిత్ మాత్రం ఈ కేసుని కంటిన్యూ చెయ్యాలి అంటాడు. వీర్ సింగ్ కోలుకునే వరకు ఈ కేసుని వాయిదా వేస్తున్నాను, అతను కోలుకున్న తర్వాతనే ఈ కేసుని మళ్ళీ మనం కంటిన్యూ చేద్దామని అంటాడు. మరికొన్ని రోజుల తర్వాత డాక్టర్ జై సింగ్ ని హాస్పిటల్ కి పిలిచి వీర్ సింగ్ ఫిజికల్ హెల్త్ బాగానే ఉంది, కానీ అతను మెంటల్ గా ఇంకా ప్రిపేర్ గా లేడు అని చెప్తాడు. ట్రీట్మెంట్ ఇస్తున్న టైంలో వీర్ సింగ్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వీర్ సింగ్ పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తయారవుతూ ఉంటుంది. ఒకరోజు వీర్ సింగ్ డాక్టర్స్ ని తన నెయిల్స్ ని క్లీన్ చేయడం కోసం నెయిల్ క్లిప్పర్ ని అడుగుతాడు. ఆ తర్వాత డాక్టర్ వీర్ సింగ్ ని నడవమని అడిగినప్పుడు వీర్ సింగ్ అబ్బాయిలాగా కాకుండా ఒక అమ్మాయిలాగా నడవడం మొదలు పెడతాడు. ఒకరోజు వీర్ సింగ్ కి తన నిజమైన పేరు గుర్తుకు వస్తుంది. అతని పేరు చారు రైనా. తన పేరుని డాక్టర్స్ కి చెప్తాడు. ఒకరోజు నర్స్ వీర్ సింగ్ తన జుట్టుని దువ్వుకోవడం చూస్తుంది. ఎలా ఒక అమ్మాయి తన జుట్టును దువ్వుకుంటుందో వీర్ సింగ్ సేమ్ అలానే దువ్వుకుంటూ ఉంటాడు. నిజానికి వీర్ సింగ్ కి అంత పొడవాటి జుట్టు ఉండదు, కానీ ఒక అమ్మాయి దువ్వుకుంటున్నట్లుగానే యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న డాక్టర్స్ కూడా కంగారు పడతారు. ఆ తర్వాత డాక్టర్స్ జై సింగ్ ని పిలిచి చెప్తారు. అది విన్న తర్వాత జై సింగ్ నేను వెళ్లి అతన్ని కలవవచ్చా అని అడుగుతాడు. ఆ తర్వాత జై సింగ్ వీర్ సింగ్ దగ్గరికి వచ్చి నువ్వు ఆడుతున్న ఈ నాటకాన్ని ఆపేయి, దీని వల్ల ఏమీ జరగదు, నేను ఏదో ఒకటి చేసి ఈ కేసుని గెలుస్తాను అని చెప్తాడు. అలా చెప్పిన తర్వాత కూడా వీర్ సింగ్ నా పేరు చారు అని చెప్తాడు. అది చూసి జై సింగ్ కి బాగా కోపం వచ్చి వీర్ సింగ్ తో నువ్వు ఎవరైనా సరే కోర్టులో హాజరు కావాల్సిందే అని అంటాడు. ఆ తర్వాత రోజు అదే విషయాన్ని జై సింగ్ వెళ్లి అమిత్ కి మరియు జడ్జి కి చెప్తాడు. వీర్ సింగ్ కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తాడు. కానీ జడ్జి మరియు అమిత్ ఇద్దరు కూడా జై సింగ్ చెప్పే విషయాన్ని అస్సలు పట్టించుకోరు. తర్వాత వీర్ సింగ్ ఫిజికల్ హెల్త్ బాగోవడం వల్ల అతను జైలుకి వస్తాడు. జైలుకి వచ్చిన తర్వాత దాదాషా వీర్ సింగ్ ని ఒక రూమ్ లోకి పిలిచి తనని రేప్ చేయడం కోసం ట్రై చేస్తాడు. అక్కడ కూడా నిజంగా వీర్ సింగ్ ఒక అమ్మాయి లాగా బిహేవ్ చేస్తాడు. ఆ తర్వాత రోజు వీర్ సింగ్ కోర్టుకి వస్తున్నప్పుడు మీడియా వాళ్ళు అందరూ ఒక్కసారిగా అతని మీద పడతారు. కానీ జై సింగ్ వీర్ సింగ్ ని మీడియా వాళ్ళతో మాట్లాడించకుండా కాపాడి కోర్టు లోపలికి తీసుకుని వస్తాడు. కోర్టులో అందరూ వీర్ సింగ్ ప్రవర్తనని చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత అమిత్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ అయినటువంటి మాయాని కోర్టు బోన్లోకి పిలుస్తాడు. అప్పుడు మాయా ఆ పిల్లల నోట్లో దొరికిన డిఎన్ఏ శాంపిల్స్ వీరా డిఎన్ఏ శాంపిల్స్ తో మ్యాచ్ అవుతున్నాయి అని చెప్తుంది. అప్పుడే జైసింగ్ వెంటనే లేచి జడ్జిని చూసి ఆ రిపోర్ట్స్ ని చూపిస్తాడు. అంటే జైసింగ్ ఆ శాంపిల్స్ ని అమెరికాకి పంపించి ఉంటాడు కదా, ఆ రిపోర్ట్స్ ని చూపిస్తాడు. ఆ రిపోర్ట్స్ లో ఆ రెండు డిఎన్ఏ శాంపిల్స్ 50-50గా మ్యాచ్ అవుతున్నాయి అని ఉంటుంది. దాంతో అమిత్ జడ్జిని చూసి 50% మ్యాచ్ అయితే ఏమిటి, 70% మ్యాచ్ అయితే ఏమిటి, మ్యాచ్ అవుతున్నాయి కదా, వీర్ సింగే అంతకుడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న తర్వాత వీర్ సింగ్ తన చైర్లో నుంచి లేచి చాలా నాజుగ్గా అమిత్ ని చూసి చూడండి ఇది నా కొత్త మొహం, నా పేరు చారు రైనా అని అంటాడు. కానీ అమిత్ వీర్ సింగ్ ని వీర్ సింగ్ అనే పిలుస్తాడు. ఆ పేరు విన్న తర్వాత వీర్ సింగ్ తన తలని టేబుల్ కి వేసి కొట్టుకుంటాడు. దాంతో వీర్ సింగ్ తలలో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత జడ్జ్ జై సింగ్ ని మరియు అమిత్ ఇద్దరిని కూడా తన రూములోకి పిలుస్తాడు. అప్పుడు జై సింగ్ వీర్ సింగ్ కొంచెం తేడాగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని నేను ముందే చెప్పాను కదా అని అంటాడు. అప్పుడు అమిత్ జడ్జిని చూసి ఈ కేసుని మిస్ ట్రయల్ అని డిక్లేర్ చెయ్యండి అని చెప్తాడు. కానీ జై సింగ్ మాత్రం
మనం అతన్ని వదిలిపెడదాం, ఎందుకంటే వీర్ సింగ్ ఇప్పుడు తనలాగా లేడు అని అంటాడు. జడ్జి వెంటనే వారిద్దరిని చూసి, ముందుగా మనం వీర్ సింగ్ కి నిజంగానే ఆ ట్రామా ఉందా లేదా తెలుసుకోవాలి, అందుకే నేను ఒక సైకియాట్రిస్ట్ ని వేస్తాను, అతను వీర్ సింగ్ కి ట్రీట్మెంట్ చేస్తాడు, అప్పటి వరకు ఈ కేసు జరగదు అని తన డెసిషన్ ని చెప్తాడు జడ్జ్. ఈ విషయం గురించి అపోజిషన్ పార్టీ వాళ్ళకి తెలిసి జైసింగ్ కి కాల్ చేసి, ఈ కొత్త డ్రామా ఏమిటి, నువ్వు ఈ కేసుని ఏమీ గెలిపించవద్దు అని అంటారు. దాంతో జైసింగ్ వాళ్ళని తిట్టి, నేను ఈ కేసుని సొంతంగా అయినా గెలిపిస్తాను అని చెప్పి కాల్ ని కట్ చేస్తాడు. ఆ తర్వాత రోజు జడ్జి ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ ని తీసుకుని వస్తాడు. అతని పేరు నంది. అప్పుడు నంది ఒక రోగం గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ వ్యాధి పేరు డిఐడి, డిసోసియేటివ్ ఐడెంటికల్ డిజార్డర్. అంటే ఒక రకంగా అపరిచితుడు మూవీలో లాగా ఈ వ్యాధి ఉన్న వ్యక్తులు రకరకాల వ్యక్తుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు అని అంటాడు. ఆ తర్వాత దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయగా వీర్ సింగ్ చిన్నప్పుడు అంటే 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ డిజార్డర్ వచ్చి ఉంటుంది. అప్పుడు వీర్ సింగ్ వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది, అందువల్ల ఈ రోగం వచ్చి ఉంటుంది. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలు గడిచాక మళ్ళీ వీర్ సింగ్ కి ఆ డిజార్డర్ వచ్చి ఉంటుంది. ఆ తర్వాత ఆ డాక్టర్ నంది వెంటనే వీర్ సింగ్ ని పిలిచి తన గురించి అడుగుతాడు. నా పేరు చారు రైనా, నా పెళ్లి కాశ్మీర్ లో అయ్యింది, నా హస్బెండ్ పేరు వినోద్ రైనా, మా ఇద్దరికి ఒక అబ్బాయి ఉన్నాడు అని చెప్తాడు. ఆ తర్వాత డాక్టర్ వీర్ సింగ్ ని చూసి తన హస్బెండ్ ఫోన్ నెంబర్ ని అడుగుతాడు. దాంతో వీర్ సింగ్ కొంచెం కూడా ఆలోచించకుండా వినోద్ రైనా ఫోన్ నెంబర్ ని టకా చెప్పేస్తాడు. దాంతో జడ్జి వెంటనే ఆ నెంబర్ కి ఫోన్ చేస్తాడు. అప్పుడే తెలిసే ట్విస్ట్ ఏమిటి అంటే నిజంగానే చారు వినోద్లకి పెళ్ళయిందని వాళ్ళకి అర్థమవుతుంది. దాంతో జడ్జి భూషణ్ వినోద్ రైనాని అక్కడికి రమ్మని పిలుస్తాడు. ఆ తర్వాత జడ్జి, డాక్టర్స్, లాయర్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉండగా వీర్ సింగ్ వాళ్ళని చూసి, సార్ నాకు ఒక నెయిల్ పాలిష్ ని ఇవ్వగలరా, చూడండి నా నైల్స్ ఎంత గలీజ్ గా ఉన్నాయో అని అడుగుతాడు. ఆ తర్వాత రోజు వినోద్ రైనా వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత వాళ్ళని చూసి, అవును నా పెళ్లి చారు రైనాతో జరిగింది, పెళ్లి జరిగినప్పుడు మా ఇద్దరి మధ్య ఏజ్ దాదాపు 20 సంవత్సరాల తేడా ఉంది. అప్పుడు చారు చాలా అందంగా ఉండేది, అందుకే నేను తనని పెళ్లి చేసుకున్నాను. కానీ 10 సంవత్సరాల క్రితం చారు కాశ్మీర్ ని వదిలి వెళ్లిపోయింది సార్. నాకు ఇప్పుడు మరో పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు, అందుకే నేను చారుని పెళ్లి చేసుకోలేను అని చెప్పి చారు ఫోటోని వాళ్ళకు చూపిస్తాడు. ఆ తర్వాత జడ్జి ఇంకా అందరూ కలిసి వీర్ సింగ్ ని పిలుస్తారు. వీర్ సింగ్ వినోద్ ని చూసి చాలా సంతోషిస్తాడు. అతను బాగోగులు అడుగుతాడు, మీరెలా ఉన్నారు, మన అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న తర్వాత పాపం వినోద్ అక్కడి నుంచి వెంటనే పారిపోతాడు. ఆ తర్వాత అమిత్ జడ్జిని చూసి, సార్ మనం వీర్ సింగ్ కి నార్కోటిక్ టెస్ట్ ని చేపిద్దాం, అప్పుడే అన్ని విషయాలు క్లియర్ అవుతాయి అని అంటాడు. కానీ జైసింగ్ మాత్రం ఆ టెస్ట్ కి అస్సలు ఒప్పుకోడు, ఎందుకంటే నార్కోటిక్ టెస్ట్ చేయాలంటే దానికి పర్మిషన్ కావాలి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏమిటి అంటే వీర్ సింగ్ బాడీ మాత్రమే ఇక్కడ ఉంది, కానీ అతను లేడు అని అంటాడు. ఆ తర్వాత డాక్టర్ నంది జడ్జిని చూసి, మనం ఇంకో మెథడ్ ని యూస్ చేయవచ్చు, అదేమిటి అంటే హిప్నోటిజం, దాని వల్ల పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి అని చెప్తాడు. ఆ తర్వాత డాక్టర్ నంది వీర్ సింగ్ కి హిప్నోటిజం చేయడం స్టార్ట్ చేస్తాడు. మెల్లమెల్లగా వీర్ సింగ్ చారు క్యారెక్టర్ గురించి వాళ్ళకి చెప్తాడు. తన పేరు చారు రైనా, తన పెళ్లి ముసలవాడితో జరిగింది, తను అతన్ని అస్సలు ఇష్టపడేది కాదు, పెళ్ళైన తర్వాత చారు రైనాకి ఒక అబ్బాయి కూడా పుడతాడు. అదే టైంలో చారు రంజిత్ ని కలుస్తుంది. మెల్లమెల్లగా వాళ్ళిద్దరి మధ్య లవ్ కలుగుతుంది. ఒకరోజు చారు రంజిత్ ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు రంజిత్ చూపు అక్కడ ఉన్న పిల్లల మీద పడుతుంది. అక్కడ ఒక చిన్న ఫ్యామిలీ ఉంటుంది. అప్పుడు చారుతో, బహుశా నేను ఆ పిల్లలకి కొంచెం ఏదైనా హెల్ప్ చేయవచ్చేమో అని అంటాడు. ఆ తర్వాత రోజు రంజిత్ ఆ పిల్లలకి కొంచెం తినడానికి ఫుడ్, బట్టలు ఇస్తాడు. కానీ రంజిత్ ఆ పిల్లలకి ఇంకా ఏదైనా పెద్దది చెయ్యాలి అని అనుకుంటాడు. అప్పుడు రంజిత్ చారుని చూసి, నేను ఆ పిల్లలను ఒక పెద్ద స్కూల్లో చేర్పిస్తాను అని అంటాడు. అది విన్న తర్వాత చారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళి, చారు ఆ పిల్లలిద్దరిని తన దగ్గరికి తీసుకుని, నేను ఈ ఇద్దరు పిల్లల్ని ఒక పెద్ద స్కూల్లో చేర్చి చదివిస్తాను అని చెప్పి ఆ పిల్లలిద్దరిని తీసుకుని చారు రంజిత్ దగ్గరికి వచ్చి వెంటనే ఆ పిల్లల్ని రంజిత్ కి ఇస్తుంది. ఆ తర్వాత చారు రంజిత్ ఆ ఇద్దరు పిల్లల్ని స్కూల్లో చేర్చి చదివిస్తున్నాడేమో అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రోజు చారు తన ఫ్రెండ్ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పిల్లల్ని చూస్తుంది. కొన్ని రోజుల క్రితం చారు ఆ పిల్లల్ని రంజిత్ కి అప్పచెప్పింది కదా, ఆ పిల్లల్ని ఒక కాటేజ్ లో చూస్తుంది. దాంతో అదే విషయాన్ని చారు రంజిత్ కి చెప్తుంది. నేను ఆ ఊర్లో ఆ పిల్లల్ని చూశాను, నిజానికి ఆ పిల్లలిద్దరూ ఇప్పుడు స్కూల్లో ఉండాల్సింది కదా అని అడుగుతుంది. ఆ తర్వాత చారు, నేను వెంటనే పోలీసులకి చెప్తాను అని అంటుంది.
ఉంటుంది. అప్పుడు రంజిత్ చారుని చూసి ఫస్ట్ నన్ను కన్ఫర్మ్ చెయ్యనివ్వు అని అంటాడు. ఆ తర్వాత రోజు రంజిత్ చారు దగ్గరికి వచ్చి, నేను ఇప్పుడే ఆ పిల్లల్ని స్కూల్ దగ్గర చూసి వచ్చాను, కానీ నువ్వు అక్కడ ఏ పిల్లల్ని చూసావో అని అంటాడు. ఆ తర్వాత చారు రంజిత్ కి చెప్పకుండా ఆ స్కూల్ కి ఒక లెటర్ రాస్తుంది. అప్పుడు ఆ స్కూల్ వాళ్ళు చారుకి రిప్లై లెటర్ ని రాస్తారు. ఆ లెటర్ లో మీరు చెప్తున్న ఆ ఇద్దరు పిల్లలు మా స్కూల్లో లేరు అని ఉంటుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న చారు చాలా షాక్ అయ్యి తట్టుకోలేకపోతుంది. సో వెంటనే చారు పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిందంతా చెప్తుంది. కానీ చారు రంజిత్ పేరు మాత్రం చెప్పదు, ఎందుకంటే చారు రంజిత్ ని చాలా ప్రేమిస్తుంది. ఆ తర్వాత పోలీసులు వెంటనే ఆ కాటేజ్ ని చెక్ చేస్తారు. అక్కడ ఆ ఇద్దరు పిల్లలు శవాల్లాగా పడి ఉంటారు. పోలీసులు ఆ పిల్లల శవాలను బయటికి తీస్తారు. ఇదంతా చారు చూసి చాలా బాధపడుతుంది. ఆ తర్వాత చారు ఈ విషయాన్ని రంజిత్ ని అడగడం కోసం తన దగ్గరికి వస్తుంది. అప్పుడు రంజిత్ చారుని చూసి తన నిజమైన పేరుని చెప్తాడు. నా పేరు వీర్ సింగ్, నేను ఒక అండర్ కవర్ ఆఫీసర్ని. నీ వల్లే ఆ బిజినెస్ మ్యాన్ మా చేతుల్లో నుంచి తప్పించుకున్నాడు. ఒకవేళ మనం ట్రై చేసి ఉంటే ఆ పిల్లలతో పాటు ఇంకొంతమంది పిల్లల్ని కూడా కాపాడి ఉండవచ్చు, కానీ నువ్వు ప్లాన్ అంతా పాడు చేశావు అని చెప్తాడు. అది విన్న తర్వాత చారు దూరంగా వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే వీర్ సింగ్ చారు దగ్గరికి వచ్చి, ఈ మిషన్ అయిపోయిన వెంటనే నేను నీకు నిజమైన పేరుని చెప్పాలి అనుకున్నాను, కానీ ఈలోగా ఇదంతా జరిగింది అని చెప్పి వీర్ సింగ్ చారుని హక్ చేసుకుంటాడు. ఇదంతా వీర్ సింగ్ అలియాస్ చారు డాక్టర్స్ కి, లాయర్స్ కి, జడ్జి కి చెప్తుంది. నన్ను హక్ చేసుకున్న తర్వాత నన్ను వీర్ సింగ్ చంపేశాడు అని చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ కోర్టు హియరింగ్ స్టార్ట్ అవుతుంది. ముందుగా అమిత్ ఈ సాక్ష్యాలన్నింటినీ పరిశీలించి కోర్టు వీర్ సింగ్ కి ఖచ్చితంగా సరైన శిక్షను వెయ్యాలి. వీర్ సింగే సొంతంగా చారుని ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు కదా, అలాగే వీర్ సింగ్ కి చారు గురించి బాగా తెలుసు, అందుకే తను చారు లాగా మారాడు, అందరినీ నమ్మించడానికి నాటకం ఆడుతున్నాడు అని అంటాడు. ఆ తర్వాత జైసింగ్ జడ్జిని చూసి, సార్ మీరే చూశారు కదా, హిప్నోటిజం చేసేటప్పుడు కూడా వీర్ సింగ్ క్యారెక్టర్ బయటికి రాలేదు, చారు లాగానే తన కథని చెప్పాడు. ఎవరు తాము చేసిన తప్పులన్నింటినీ నిజంగా ఒప్పుకుంటారు. డాక్టర్ నంది గారు కూడా వీర్ సింగ్ కి డిఐడి ఉందని చెప్పారు. సో ఈ ట్రయల్ కి మిస్ ట్రయల్ అని చెప్పి డిక్లేర్ చెయ్యండి, ఎందుకంటే నింద ఎవరి మీద పడిందో ఆ వ్యక్తి బాడీ ఉంది కానీ అతని మైండ్ కోర్టులో లేదు అని చెప్తాడు. ఆ తర్వాత కోర్టుకి 1 అవర్ బ్రేక్ తర్వాత జడ్జి అక్కడ ఉన్న అందరినీ చూసి, నిజానికి హత్య చేసేది, చెయ్యాలనుకునేది మైండ్ తో ఆలోచిస్తారు. మన ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మన బాడీ పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఈ కేసులో హత్య చేశాడు అని ఆరోపించబడ్డ వ్యక్తి బాడీ అయితే ఇక్కడ ఉంది కానీ అతని మైండ్ ఇక్కడ లేదు. అందువల్ల నేను ఈ కేసుని కొన్ని రోజుల వరకు పెండింగ్ లో ఉంచుతాను. ఒకవేళ ఈ మధ్యలో వీర్ సింగ్ క్యారెక్టర్ తిరిగి వస్తే ఈ కేసు మళ్ళీ కంటిన్యూ అవుతుంది అని జడ్జి తన తీర్పుని చెప్తాడు. అది విన్న తర్వాత లాయర్ అమిత్ చాలా బాధపడతాడు. జైసింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఒక విధంగా ఈ కేసు జైసింగ్ గెలిచినట్లే. జడ్జి ఎప్పుడైతే తన తీర్పుని చెప్తాడో అప్పుడు వీర్ సింగ్ ఆ టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ ని తన చేతిలోకి తీసుకుంటాడు. అంటే వీర్ సింగ్ గా ఉన్నప్పుడు ఆ కోర్టుకు వచ్చినప్పుడు సైలెంట్ గా ఆ పేపర్ వెయిట్ తోనే ఆడుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత తను చారులాగా ప్రవర్తించడం మొదలుపెట్టి ఉంటాడు. ఇప్పుడు తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ తను వీర్ సింగ్ లాగా మారిపోయి ఒక మగ వ్యక్తిలాగా నేను కేసు గెలిచాను అన్నట్లుగా అందరినీ చూస్తూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మూవీ G5 యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.